ఎందుకే అంత కంగారు పడతావు? కావేరి ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తూనే ఉంటుంది. అదేంటో తెలుసుకుంటే మన పని ఈజీ అవుతుంది. ఎలా తెలుస్తుందమ్మా? కావేరి వచ్చి చెప్తుందా? చెప్పదు కదా. మనకి చెప్పదు, కానీ తనకి బాగా కావలసిన వాళ్ళకి చెప్తుంది కదా. తనకి బాగా కావలసిన వాళ్ళంటే అర్జున్, రుక్మిణి, కాకి. వాళ్ళు మనకెందుకు చెప్తారు? ప్రతి మనిషికి తన ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఫ్రెండ్స్ కూడా ఉంటారే. కావేరికి కూడా అలాంటి ఫ్రెండే మన ఆఫీస్లో ఉంది. తన పేరే మంజు. అయ్య బాబోయ్, అది పెద్ద ఖతర్నాక్ కదమ్మా. ఇలాంటి దాన్ని కావేరి ఎలా నమ్ముతుంది? ఒక మూమెంట్లో ఆవిడగారు గతిలేక మంచిదాన్లా మారిపోయిందిలే. ఆవిడగారే ఇప్పుడు ఆఫీస్లో ఏం జరుగుతుందో కావేరికి చెప్తూ వస్తుంది. నేను డబ్బాస చూపించేసరికి తను మన వైపు తిరిగింది. అమ్మా, ఆఫీస్కి వెళ్తుంది నేను కదా. ఆఫీస్లో విషయాలు నీకెలా తెలిసాయి? మనం మనకంటే శత్రువు గురించి ఎక్కువ ఆలోచించాలే. శత్రువుకి మన బలం చూపించడం ఎంత ముఖ్యమో వాళ్ళ బలహీనత తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. నేనదే చేస్తున్నాను. అమ్మా, నువ్వు సూపర్. ఆ మంజుని అసలు కావేరి ప్లాన్ ఏంటో కనుక్కోమని చెప్పాను. అది మన మీద డౌట్ రాకుండా. ఇప్పుడు చూడు, ఆ కావేరి ప్లాన్ ఏంటో తెలియాలి. అది వర్కౌట్ అవ్వకుండా చేసి అర్జున్ని పర్మనెంట్ గా జైల్లో ఉండేలా చేద్దాం. మంజు, రా లోపలికి. అమ్మా, ఈ చికెన్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. ఏం చేస్తున్నావు బిడ్డా? అర్జున్ బాబు పోలీస్ స్టేషన్లో ఉంటే నువ్వు చికెన్ చేయడం ఏంటి? నేను అర్జున్ బాబు కోసం భోజనం తీసుకెళ్తున్నానమ్మా. నువ్వు చికెన్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఎలా ఉందమ్మా? బాగుంది బిడ్డా. మంజు, నువ్వు కూడా టేస్ట్ చేయి. తీసుకో. ఏంటి కావేరి ఇది? అర్జున్ గారు పోలీస్ స్టేషన్లో ఉంటే మనం ఇక్కడ చికెన్ తినడం ఏంటి? నువ్వెందుకు కంగారు పడుతున్నావు మంజు? అర్జున్ బాబుకి పోలీస్ స్టేషన్లో ఎలాంటి ప్రాబ్లం రాదు. ఆయన ఒక గెస్ట్ ఎలా ఉన్నారు. రేపు ఉదయం 11 గంటలకల్లా బయటకొచ్చేస్తారు. ఎలా వస్తారు కావేరి? ఆ సరోజా రూపాలు పగబట్టి అర్జున్ గారిని ఇరికించారు. భువన మేడమే స్వయంగా కేసు పెట్టారు. విత్డ్రా చేసుకునే అవకాశం కూడా లేదు. ఇక బయటికెలా తీసుకొస్తావు? సరోజా రూపలు ఇదంతా చేశారని మనందరికీ తెలుసు. కానీ భువన అత్తయ్యకి తెలియడం లేదు. తెలిసేలా చేస్తాను. ఎలా చేస్తావు కావేరి? ఇప్పుడు భువన మేడం దృష్టిలో నువ్వు అర్జున్ సారే దోషులు. సరోజా రూపలు మంచివాళ్ళు. ఇప్పుడు నువ్వేం చెప్పినా ఆవిడ వినరు. మంజు, నిజాన్ని ఎంతో కాలం దాచలేరు. విత్తనాన్ని పాతి పెడితే మొక్కై బయటకొచ్చినట్టు దాచిన నిజం ఎప్పటికైనా బయటకొచ్చేస్తుంది. బిడ్డా, నువ్వు చెప్పేదంతా నిజమే. కానీ భువనమ్మ ఇప్పుడు పూర్తిగా అంకిత మాట వింటోంది.
అంకితేమో ఆ సరోజ రూపలు చెప్పినట్టు చేస్తోంది. ఇక అర్జున్ బాబుని ఎలా విడిపిస్తావు? అమ్మా, నా మార్గాలు నాకున్నాయి. ఏం చెయ్యాలో అది చేస్తాను. కావేరి, ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నవేమో ఆలోచించుకో. వాళ్ళు అన్ని దారులు మూసేసి కూర్చున్నారు. అర్జున్ సార్ని బయటికి తీసుకురావడం అంత తేలిక కాదు. మంజు, ఈ కావేరి ఒక మాట అన్న తర్వాత వెనక్కి తిరగడం నువ్వెప్పుడైనా చూసావా? లేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సరోజ రూపలే దగ్గరుండి అత్తయ్యతో కేసు విత్డ్రా చేసేలా చేయించే బాధ్యత నాది. ఎలా చేస్తావు? జస్ట్ వెయిట్ అండ్ సీ.